వక్ఫ్ బోర్డు చట్టాన్ని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అలాగే ఇతర సెక్యులర్ పార్టీలు సవాల్ చేశాయి. రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు వక్ఫ్ బోర్డు హక్కులను పరిరక్షిస్తున్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. ముస్లిం ఓటర్ల మద్దతు పొందేందుకు వక్ఫ్ ఆస్తులను కాపాడాలని, ప్రభుత్వ జోక్యం తగ్గించాలని ఏఐఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ తదితర ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమనే అంశంపై రాజకీయ పార్టీలు పలు పిటిషన్లు దాఖలు చేశారు. మతపరమైన సంస్థలు ప్రభుత్వ పాలనకు లోబడి ఉండకూడదని, ఇది సెక్యులరిజానికి వ్యతిరేకమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. మతాలు ఆధారంగా ఓటర్లను ఆకర్షించడానికి వక్రీకృత సమాచారాన్ని ప్రచారం చేసే అవకాశాలు వక్ఫ్ బోర్డు చట్టం చుట్టూ మత, రాజకీయం, సామాజిక అంశాలు ఏకమై ఉన్నాయని స్పష్టమవుతుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం మరింత చర్చకు తెరతీసే అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఇతర సెక్యులర్ పార్టీలు సవాల్ చేశాయి. రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు వక్ఫ్ బోర్డు హక్కులను పరిరక్షిస్తున్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం ఓటర్ల మద్దతు పొందేందుకు వక్ఫ్ ఆస్తులను కాపాడాలని, ప్రభుత్వ జోక్యం తగ్గించాలని ఏఐఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ తదితర ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమనే అంశంపై రాజకీయ పార్టీలు పలు పిటిషన్లు దాఖలు చేశారు. మతపరమైన సంస్థలు ప్రభుత్వ పాలనకు లోబడి ఉండకూడదని, ఇది సెక్యులరిజానికి వ్యతిరేకమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. మతాలు ఆధారంగా ఓటర్లను ఆకర్షించడానికి వక్రీకృత సమాచారాన్ని ప్రచారం చేసే అవకాశాలు వక్ఫ్ బోర్డు చట్టం చుట్టూ మత, రాజకీయం, సామాజిక అంశాలు ఏకమై ఉన్నాయని స్పష్టమవుతుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం మరింత చర్చకు తెరతీసే అవకాశం ఉంది.
వక్ఫ్ బోర్డు చట్టాన్ని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఇతర సెక్యులర్ పార్టీలు సవాల్ చేశాయి. రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు వక్ఫ్ బోర్డు హక్కులను పరిరక్షిస్తున్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం ఓటర్ల మద్దతు పొందేందుకు వక్ఫ్ ఆస్తులను కాపాడాలని, ప్రభుత్వ జోక్యం తగ్గించాలని ఏఐఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ తదితర ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, నిత్య సుప్రీంకోర్టులో ఇప్పటివరకు దాదాపు 12 పిటిషన్లు అంటే కూడా దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లన్నీ కూడా దాఖలయ్యాయి. అయితే పార్లమెంట్ లో బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన రాజకీయ పార్టీలన్నీ కూడా ముస్లిం మైనార్టీ సంస్థల తరఫున ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం మొదలుపెట్టాయి. ఈ న్యాయ పోరాటం వెనుక పార్టీల యొక్క స్వప్రయోజనాలన్నింటి కూడా దాగి ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది. ఎందుకంటే సమాజంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీల మధ్య అసంతృప్తి అనేది కూడా వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలో ఆ అసంతృప్తిని పోగొట్టేందుకు ఈ పిటిషన్ అంటే కూడా దాఖలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇటు కొన్ని రాజకీయ పార్టీలకు ఆ ముస్లిం మైనారిటీ సమాజం అనేది దాదాపు ఓటు బ్యాంకుగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఇటువంటి ప్రయత్నాలంటే కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిన సందర్భంగా కూడా అవన్నీ కూడా మూకుమ్మడిగా వాదనలను కూడా వినిపించే అవకాశం కూడా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది ముమ్మాటికి కూడా రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయమే అని చెప్పేసి కూడా విమర్శలు కూడా గుర్తిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా కూడా మత విశ్వాసాలకు కానీ లేకపోతే హక్కులకు కానీ భంగం కలిగించే విధంగా చట్టంలో నిబంధనలు అనేవి కూడా లేవు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయం చేయడం కోసమే ఈ పిటిషన్ అన్ని కూడా దాఖలవుతున్నాయన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. సో సుప్రీంకోర్టు దీనిపైన విచారణ ఎప్పుడు చేపడుతుందనేది కూడా తెలియాల్సింది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.